సనాతన సంతానానికి తెలుగు ప్రజలకు నేను ఒక మాట గుర్తు చేయనికై ఈ స్లైడు పెట్టిన, ఇది రోజు పెడుతూనే ఉంటా. సనాతన సంతానానికి నేను గుర్తు చేయాల్సింది ఏందనంటే ఫ్రెండ్స్, మనమందరం ఒకసారి ఒక మాట అనుకున్నాం వెనుకటికి. ఇటుక పెట్టిన హిందువులమందరం ఏకమైతం గంపగుత్తగా భారతీయ జనతా పార్టీని ఎన్నుకుంటామన్నా ఇటుక పెట్టాలి కదా, ఇంకా పెట్టలే. ఇవాళ ఇటుక కాదు ఫ్రెండ్స్, భవ్య దివ్య ఆ రామ మందిరాన్ని రామ ప్రాణ ప్రతిష్టతో ఇవాళ మన సంకల్పాన్ని ఆ పరంధాముని దర్శనం చేసుకునే సౌభాగ్యం ఇవాళ భారతావనికి కలిగిందా లేదా? సో నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెళ్లకు పాదాభివందనం తెలియజేస్తూ చిత్రగుప్త్ ఇవాళటి చిట్టాలు ఇప్పబోతున్నది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఇచ్చిన మాట గుర్తు చేస్తూ, మీరు ఇచ్చిన మాటకు మీరందరూ కట్టుబడి ఉండాలని ప్రాధేయపడుతూ పాదాభివందనం చేస్తూ స్ట్రైట్ టు ది చిట్టాస్ ఫ్రెండ్స్. ఇచ్చి పడేసిండు నిన్న మన బైడెన్కి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జైశంకర్ గారు ఇచ్చి పడేసిండ్రు. బైడెన్ ఏమంటాడంటే, ఇవాళ భారత్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్నది, స్టేబుల్ లేదు. రష్యా ఆర్ టు దట్ మ్యాటర్ జపాన్, ఇన్ఫ్యాక్ట్ ఆ రేస్లలో ఇండియా కూడా కొంచెము జెనోఫోబిక్ ఉన్నదని చెప్పిండు. జయశంకర్ గారు క్లియర్ కట్గా చెప్పారు ఏంటంటే, ఫస్ట్ మీరు చూసుకోర్రి, తర్వాత మందిది మాట్లాడుండ్రి, ముందు మీ దగ్గర అవుతున్న లొల్లిల గురించి జర గట్టిగా చూసుకోండి, తర్వాత భారతదేశం గురించి మాట్లాడదాం అని చెప్పి డైరెక్ట్గా అమెరికాని తిప్పికొట్టిన సత్తా ఘనత ఇవాళ భారతీయ జనతా పార్టీ సర్కార్ ప్రపంచ దేశాలను కూడా శాసిస్తున్నది. ఇది మీరు యాద పెట్టుకోవాలి. ఎవరొచ్చి భారతదేశం మీద పెత్తనం చెలాంచే ప్రసక్తి అంత, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కరేజ్ కూడా ఎవరు డిస్ప్లే చేస్తలేరు ఈ మధ్య. బైడెన్ ఏమంటాడంటే, రష్యా తన చేతులతో తన ఆర్థిక వ్యవస్థను నాశనం చేసుకుంది, ఇండియా కూడా ఒక స్టేబుల్ గవర్నెన్స్ లేదు, ఎక్సెట్రా స్టేబుల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు అని చెప్పి మాట్లాడతారు. బైడెన్ గారు గుర్తు చేసుకోవాలి ఏంటనంటే, భారతదేశ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ మాట్లాడిన మాటలు కాదు, ఐఎంఎఫ్ ఏం మాట్లాడిందో ఒకసారి మీరు అందరూ తెలియజేసుకోవాలి. ఇలా భారత్ ఒక సూపర్ పవర్ లెక్క ఎదుగుతున్నది, అది అమెరికానే గ్రహించింది, ఇది మీరు యాద పెట్టుకోవాలి. ఇవాళ భారత్ వేసే ప్రతి అడుగు ప్రపంచ దేశాలు అదే దిశగా పోతున్నాయి అని చెప్పి ఒకసారి మళ్ళొకసారి గుర్తు తెచ్చుకోవాలని చిత్రగుప్త్ వాళ్ళందరికీ తెలియజేస్తుంది. ఇంకొక పెట్టినవేంది గిరీష్, డైరెక్ట్ రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చేసినాం ఏంటంటే, మళ్ళీ న్యూస్ గట్లున్నది. భారతీయ జనతా పార్టీ ఏం అభివృద్ధి చేసిందో చిత్రగుప్తుల రిపోర్ట్ కార్డ్ సబ్మిట్ చేసినాం. ఎవరికైతే ప్రశ్నలు ఉండనో, ఇన్ఫ్లేషన్ నుంచి, అన్ఎంప్లాయ్మెంట్ నుంచి, గ్యాస్ సిలిండర్ ఎందుకు పెరిగింది, పెట్రోల్ ధరలు ఎందుకు పెరిగినాయి, మేము బీజేపీకి ఎందుకు ఓటేయాలా, ఈ విషయాలన్నీ రిపోర్ట్ కార్డ్ అనే మా వీడియోలో మీకు క్లియర్ కట్గా దొరికిపోతుంది. మోడీ సెక్యులర్ భావాజాలను విడిచిపెట్టేసి యాంటీ ముస్లిం అవుతున్నాడా అన్న ఒక ఇస్లామిక్ ఫోబియా అనే ఒక టాపిక్ని కూడా భారతీయ మైనారిటీలు, ఎస్పెషలీ అందులో ముస్లింలకు ఎంత భారతీయ జనతా పార్టీ లబ్ధి చేసిందో విత్ ఆల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చిత్రగుప్త్ మీ ముంగట పెట్టింది. చేస్తున్న అభివృద్ధి రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు రద్దు చేస్తారు, ఎక్సెట్రా అని తప్పుడు ఫేక్ వీడియోలు చేసిన దొంగ ముచ్చట్లకు కూడా దొరతనంగా చిత్రగుప్త్ తన ఎవిడెన్సెస్ మొత్తం మీ ముంగట పెట్టింది. ఇలా మా వీడియోస్ అన్నీ మీకు దొరికిపోతాయి అందులో. సో ఇంకిప్పుడు ఏమన్నా ఉన్నది అని అంటే, కాంగ్రెస్ చేస్తున్న అరాచకాన్ని, కాంగ్రెస్ చేస్తున్న లొల్లిని ఎండగట్టే ప్రయత్నం ఉన్నది కాబట్టి డైరెక్ట్ పుల్వాలా చాచా మునిమనుమడు రాహుల్ గాంధీకి ఇలా కెమెరా మరలింది. వెనకటికేమో కరాటే డ్రెస్ వేసుకొని కాక పోజులు ఇచ్చిండు, నిన్ననేమో ఏదో చెస్ ఛాంపియన్షిప్ మాట్లాడితే మంచి దిగ్గజ చెస్ ఛాంపియన్లే ఉల్టా హాత్ పచ్చకడ్లు కొట్టిరు. నువ్వు రాజకీయాలలో ఉంటూ రాజకీయ దిగ్గజం అవుతావని చెప్పి మేము భావిస్తుంటే వెనకటికి కరాటే డ్రెస్ వేసుకొని చెప్పి నీ కర్మ సిద్ధాంతం చాటనిక ప్రయత్నం చేసినావు రాహుల్ గాంధీ.
ఇప్పుడేమో చెస్ ఛాంపియన్లు అనేదో మాట్లాడనికపోయినా వాళ్ళందరూ పెద్ద పెద్ద దిగ్గజ చెస్ ఛాంపియన్స్ అందరూ మీకు ఉల్టా హత్తే పచ్చకట్టు కొట్టిండ్రు. ఇలా దేశం ఏమడుగుతున్నదంటే రాహుల్ గాంధీ, రాజకీయంగా ఎప్పుడు ఇవాల్వ్ అవుతావు? డ్రెస్సులు వేసుకున్నంత మాత్రాన నువ్వు హీరో కావు, ఇది యాద పెట్టుకో. ఇక్కడ నుంచి ఆలుగడ్డ పెడతా అంటాడు, అక్కడ నుంచి బంగారం తీస్తా అంటాడు. వెనకటికి ఇంకొకటి ఏదో చేసిండు, నిన్న చెస్సు మొన్న కరాటే, దానికంటే ముందు రన్నింగ్ రేస్ పెట్టుకోనికే ఆ జోడో యాత్రలో కూడా రప ఉరుకుతాడు. అజీబో గరీబ్ కథలు చేస్తూ ఉంటాడు. ఆడ మణిపూర్ నార్త్ ఈస్ట్లో తిరుగుతున్నప్పుడు మన సైకిళ్ళ మీద బొగ్గులు తీసుకొని వస్తుంటే కోయిలా చోర్లకు సపోర్ట్ చేస్తా అని చెప్తాడు. అంటే ఈయన ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడో సమజ్ కాదు. మళ్ళీ అదే న్యాయ యాత్రలో కూడా ఏదో 2 వీలర్ని రిపేర్ చేస్తున్నట్టు ఫోటో దించుతాడు. నీకు బండిది ఏ నట్ ఏడు ఉంటుందో తెలియదు, ఐడ్లింగ్ స్క్రూ ఏడు ఉంటుందో బండిది నీకు చక్కగా తెలియదు. ఇక పెద్ద పెద్ద మాటలు ఉంటాయి. ఏదో చేయాలన్న ప్రయత్నం చేస్తావు. వెనక నువ్వు బైక్ రిపేర్ చేసినా, ఆడ కోయిలా చోరోళ్ళకి సైకిల్ దొక్కినా, కరాటే డ్రెస్ వేసుకొని కియా కూ అని అన్నా, ఆ కాడికి వస్తే మన చెస్ ఛాంపియన్షిప్లో పెద్ద పోటీ పడ్డా, రప ఉరికిన, రాజకీయాలలో ఎంత ఉరికినావు, రాజకీయాలలో ఎన్ని బండ్లు రిపేర్ చేసినావు, కోయిలా చోరోళ్ళే కాదు కోయిలా దొంగలను ఎంతమందిని పట్టినావు, వాళ్ళ మీద కేసులు ఎన్ని పెట్టినావు, కోల్ గేట్ స్కామ్ మీ మీదనే ఉంటుంది. ఇంకా ఇవన్నిటికీ దేశం ఫస్ట్ సమాధానం అడుగుతుంది. దాన్ని చెప్పిన తర్వాత ఇట్లాంటి పొలిటికల్ స్టంట్లు, అనవసరమైన స్టంట్లు అంట, పొలిటికల్ స్టంట్లు కూడా. కర్ణాటకలో కొత్త బాలకృష్ణ తయారయ్యాడు. నిజం, నేను చెప్పేది నిజం. కర్ణాటక బాలకృష్ణ అంటారు ఆయన. వెనకటికి మనము కొన్ని ట్రోల్స్ చూసినాం బాలయ్య బాబువి. ఆయన మీద ఎవరైనా చేయేసినా, అడ్డం వచ్చినా పోవడమని పచ్చకడ కొడతాడు, లేకపోతే ఇట్లా గురాంచి చూస్తుంటాడు. దాని వెనక తోడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు. కొంతమంది సైకో అంటారు, లేకపోతే జై బాలయ్య అని కొంతమంది అంటారు. సో నేను ఇక అక్కడ పోదలుచుకోలే. బట్ నేను నా టాపిక్ని రాజకీయానికే పరిమితం చేస్తా కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో డీకే శివకుమార్ గారు ఆయన భుజం మీద ఎవరో చేయేసిరనో, లేకపోతే ఆయన శరీరం మీద ఏమో చేయేసిరనో పోవడమని పచ్చకడ కొట్టిండు. కార్యకర్తలు అంటే మీకు పొరగల్ల మజాకా అని అడుగుతుంది అలా చిత్రగుప్త. శివకుమార్ గారు ఇది ఏంది? సేమ్ మన రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి స్టంట్లు కొన్ని చేస్తూ ఉంటారు. అంటే ఈ కొట్టే తత్వం అనేది మళ్ళీ వెనకటికి కరాటే డ్రెస్ వేసుకొని కొన్ని స్టంట్ ఇచ్చిన రాహుల్ గాంధీ నుంచి ప్రేరణ తీసుకొని ముచ్చట్లు చేసినరా, లేకపోతే మీ అహంకారం తారాస్థాయికి చేరిందా అని అడుగుతుండ్రు ఇలా దేశ ప్రజలు, అడుగుతుంది చిత్రగుప్త. ఫేక్ వీడియోలకు, ఫేక్ మాటలకు, ఫేక్ ముచ్చట్లకు, ఫేక్ రాజకీయాలకు కేంద్ర బిందువు కాంగ్రెస్ పార్టీ. మొన్ననేమో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి వీడియోని మార్ఫ్ చేసి ఫేక్ ఏమంటారు ఎడిట్ చేసి ఆయన మతతత్వ రిజర్వేషన్లు రద్దు చేస్తాము అని అంటే ఆ మతం అనేది తీసేసి రిజర్వేషన్లే రద్దు చేస్తారు అని చెప్పి మాట్లాడి ఇవాళ ఢిల్లీ పోలీసులకు నేనెందుకు భయపడతా అని చెప్పి చేసి ఇప్పుడు రిజర్వేషన్ల ముద్ద ఎత్తకుండా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని చెప్పిన ముచ్చట మాట్లాడుకుంటా, రిజర్వేషన్లు ఎత్తేస్తారన్న మాట మాట్లాడుకుంటా ఫేక్ వీడియోలు మనం అన్నీ చూసినాం. గట్లనే ఇలా కాంగ్రెస్ లీడర్ ముంగేకర్ ఏమంటాడంటే, ప్రెసిడెంట్ ముర్ము మన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు నామినేషన్ ఫైల్ చేయడానికి పోయినప్పుడు ముర్ము గారు కూడా వచ్చిండ్రని చెప్పి ఈ ముంగేకర్ మాటలు మాట్లాడతాడు. తర్వాత దీనిలో నిజాలు ఏందని బయటపడితే నా హ్యాండిల్ హ్యాక్ అయింది, ఎవరో నా హ్యాండిల్కి పెట్టినరు, ఇది నేను పెట్టలేదు అని చెప్పి మళ్ళా చిల్లర మాటలకు చిల్లర జస్టిఫికేషన్లు ఎన్నికి వస్తారు ఈ చిల్లర కాంగ్రెస్ నాయకులు. జిందగీ అంతా ఫేక్. ఇలా ఫేక్ ఎంత ఉన్నదో ఇవాళ కాంగ్రెస్ ఈయన చరిత్రలో చిత్రగుప్త్ కంప్లీట్గా పరిచయం చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. దేశంలో చాలా పెద్దగా అవుతున్నాయి, చాలా పెద్దగా అవుతున్నాయి. కాకపోతే ఇవి పేపర్లలో రావు, కానీ చిత్రగుప్త్, మన చిత్రగుప్త్ మీ ముంగటికి తీసుకొస్తుంది. అన్బయాస్డ్, అన్కట్, అన్ఎడిటెడ్. మీరు బయాస్ అనుకుంటే బయాస్, నో ప్రాబ్లం.
ఫరక్ నీ పడతా కూలే ఇక ఇంత దిగినాక ఇక మొత్తం దిగినాక అసలు ఎందుకు అంటాం చెప్పు, నిండ మునిగినాక మేము ఆ పార్టీకే సపోర్ట్ చేస్తాం, భారతీయ జనతా పార్టీకే సపోర్ట్ చేస్తాం. అట్లీస్ట్ గిరీష్ కెమెరా ముంగటికి వచ్చినన్ని రోజులు మాత్రం ఖచ్చితంగా చిత్రగుప్త్ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తుంది. ఇవాళ ఇజ్రాయిల్ అల్ జజీరా ఏదైతే ఉన్నదో వాళ్ళ ఆఫీసెస్ ఉన్నాయో ఇజ్రాయిల్లో కంప్లీట్గా క్లోజ్ చేసేసేయండి. ఇక మీ మెగా ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇజ్రాయిల్లో అల్ జజీరా రూపంలో ఇవన్నీ ఇక బంద్ చేయాలా అని చెప్పి రద్దు చేసి పడేసారు. ఇప్పుడు ఇవాళ రాస్తారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఏడ ఉన్నది ఇజ్రాయిల్లో వాల్యూ అని అంటారు. మీరు ఇజ్రాయెల్ భూభాగంలో ఉండి ఇజ్రాయెల్ భూభాగంలో ఆఫీసులు ఓపెన్ చేసి పాలస్తీన్లకు మద్దతుగా హమాస్లకు మద్దతుగా న్యూస్లు రన్ చేస్తానంటే ఏడవుతుంది. సేమ్ భారత్ కూడా ఇంచుమించు అదే దిశగా అడుగులేస్తున్నది. బీబీసీ యాంటీ ఇండియా మూమెంట్ ఏదో తీసుకొచ్చి ప్రజలని రెచ్చగొట్టే ప్రయత్నం ఏదైతే చేస్తుందో దానికి గట్టిగా చెక్ పెట్టింది మన ఏమంటారు భారత్ సర్కార్ కూడా. ఇవాళ ఉత్తరప్రదేశ్లో తాహిర్ అలీ అనే ఈ ఫాల్తుగాడు ఒక మహిళను రేప్ చేసిండు. ఆమె కంప్లీట్గా బేవషై పడిపోయింది. పోలీసుల నుంచి తప్పించుకుంటుంటే బుల్లెట్ కాలుకి దిగిందట. జర్రా బచాంచిపోయిండు కాక తాహిర్ అలీ గాడు. మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ దీని మీద మాట్లాడాడు. రాజ్దీప్ సర్దేశాయి దీని మీద మాట్లాడాడు. సగరికా ఘోష్ దీని మీద మాట్లాడదు. బర్కా దత్కి కనబడదు. ప్రకాష్ రాజ్ గారు ఏడవైందని అడుగుతున్నా. కమల్ హాసన్ గారికి కనబడదు. నిన్నగాక మొన్న జరేమైనా సుఖమైన సొంటి అనుకున్నా విద్యా బలాన్ని కూడా చాలా చాలా మాట్లాడుతుంది. మళ్ళీ ఆమెకు కనబడదు. దియా మిర్జాకు కనబడదు. కరీనా కపూర్ ఖాన్కి కనబడదు. స్వరా భాస్కర్కి కనబడదు. ఈ తాహిర్ అలీ గారు చేస్తున్న కథలు వీళ్ళందరికీ ఇవి కూడా కనబడే ఏందనంటే సద్దాం హుసేన్ అనేటోడు ఒక దళిత మైనర్ గర్ల్ని మైనర్ బాలికను 4 నెలల నుంచి రేప్ చేసి ఆమెని ప్రెగ్నెంట్ చేసిన హీన చరిత్ర ఈ సద్దాం హుసేన్ గాంధీ. మళ్ళీ జై భీమ్ జై మీమ్ అని మాట్లాడిన ఆ నాయకులు ఎక్కడ పోయినరు? దళిత సంఘాలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తలేవు? రాజకీయాలు కేవలం మీ రాజకీయ లబ్ధి కోసమేనా, లేకపోతే ఈ కుల సంఘాలు కుల వ్యవస్థ మీరు ఏదైతే మాట్లాడతారో ప్రతిరోజు నేను మీరు మాట్లాడతారు దళితుల పట్ల అత్యాచారం అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ ఇదే కర్ణాటకలో ఇంత ఘోరంగా జరుగుతుంటే రాహుల్ గాంధీ దీని మీద ఎందుకు స్పందించడు? డీకే శివకుమార్ దీని మీద ఎందుకు స్పందించడు? సిద్ధరామయ్య దీని మీద ఎందుకు స్పందించడు? కర్ణాటక హ్యాస్ బికమ్ ఎ రేప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. నిజంగా చెప్పాలంటే ద నెక్స్ట్ జిహాదీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, లవ్ జిహాద్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇంకా వాళ్ళ అమ్మనైనాలకు చెప్తే చంపేస్తా అని చెప్పి కూడా ఈ సద్దాం హుసేన్ గాడు ధమ్కి ఇచ్చిండట. ఇప్పుడు మీరు చెప్పురి ఫ్రెండ్స్, విషబీజాలు ఎవరు నాటుతున్నారు? న్యూస్ని న్యూస్ లెక్క కవర్ చేస్తేనేమో ఒక ప్రాబ్లం. నువ్వు జర్నలిస్ట్ కాదు గిరీష్ అని అంటారు. నేను కాదు జర్నలిస్ట్ని. జర్నలిస్ట్ ముసుగులో నువ్వు భారతీయ జనతా పార్టీగా ముసుగు ఏమున్నది? నేను ముసుగు తీసే చెప్తున్నా ప్రతిసారి. నేను భారతీయ జనతా పార్టీకే సపోర్ట్ చేస్తాను, మోదీ సర్కార్కే సపోర్ట్ చేస్తా, భారత్ని ప్రేమించే ప్రతి సర్కార్కి సపోర్ట్ చేస్తా అని చెప్పి. ఇక మీకు ఏమైనా అప్రహెన్షన్స్ ఉంటే మీ మనసులలో పెట్టేసుకుంటారు, బయట మాట్లాడకుంటారు. ఎందుకనంటే ఏం ఒరిగేది లేదు ఇక్కడ. సో స్ట్రేట్ టు ది టాపిక్ ఏందనంటే ఇట్లాంటి న్యూస్లు మీ పేపర్లలో ఎందుకు కవర్ కావు? మళ్ళీ ఈ సద్దాం హుసేన్ గారికి న్యాయం జరుగుతుందా? మా ఉత్తరప్రదేశ్లో మా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఉన్నప్పుడు ఏంది ఇప్పుడు ఉన్నది, ఆయన సర్కార్ హయాంలో తాహిర్ అలీ గాడు ఒక మహిళను రేప్ చేస్తే ఆయన కాళ్ళల్లో ఆల్రెడీ గోలి పడ్డది, తప్పించుకొని కురుకుతుంటే కౌంటర్ అటాక్ చేసి ఉంటాడు, కొట్టుంటారు. మళ్ళీ మీ దగ్గర ఇప్పుడు వీళ్ళందరూ లేస్తారు ఇక మానవ హక్కుల సంఘాలు. మళ్ళీ ఆ బాలికకు రేప్ అయింది మాత్రం హక్కుల ఉల్లంఘన కాలేదా అని అడుగుతున్నా. మైనర్ బాలికను 4 నెలల నుంచి రేప్ చేసి ఆమెను ప్రెగ్నెంట్ చేస్తుంటే మానవ హక్కుల ఉల్లంఘన కాలేదా అని అడుగుతున్నా. అన్న ఒక పచ్చకడు కొట్టంగానే మాత్రం హక్కుల సంస్థలు అన్నీ లేచి వస్తాయి. ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఎవరు దీనికి సమాధానం చెప్తారని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఏఎన్ఐ రిపోర్టరు ఒక ముస్లిం యువకుడిని అడిగింది. నేను డైరెక్ట్ చెప్తున్నా, మైనారిటీని అడిగిందని అంటే లేదు, ముస్లిం యువకుడిని అడిగింది. పైలే షరియత్ ఫిర్ వికాస్,
కంక్లూజన్ ఇదే, పైలే షరియత్ ఫిర్ వికాస్. వీళ్ళకి షరియత్ కావాలా. ఇప్పుడు ఆ ఏఎన్ఐ రిపోర్టర్ కొన్ని ప్రశ్నలు వేసింది ఆ ముస్లిం యువతకు. ఏమన్నానంటే కిస్కో ఓట్ దేంగే అని అనగానే ముస్లిం పోరడు కాంగ్రెస్కో ఓట్ దేంగే. రిపోర్టర్ అడిగింది క్యూ, क्योंकि बीजेपी सिर्फ हिंदू मुस्लिम करता है और कुछ नहीं करता. अच्छा అని చెప్పి రిపోర్టర్ ఇంకో ప్రశ్న వేసింది. घर पक्का हो गया? हाँ हो गया. पीएम आवास योजना के स्कीम के अंदर हमें घर मिल गया అని చెప్పాడు. बिजली कनेक्शन मिल गई, एलपीजी कनेक्शन मिल गई, टॉयलेट मिल गया అనగానే हाँ पिछले साल सब मिल गया. अच्छा. मल्ला रिपोर्टर अड़गिंदी जनधन के अकाउंट खुल गए? हाँ 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 खुल गए और पैसे भी आना हो गया, आजकल वो मिल रहा भी है. अच्छा. तो सेहत सबका ठीक है? हाँ ठीक है. पिछले साल हमारा एक छोटा सा एक రోగం పుట్టినుండే మాకు, తెలుగులో చెప్తే జర గట్టిగా ఉంటుందని చెప్పిన. రోగం పుట్టినుండే आयुष्मान भारत कार्ड से उसका इलाज भी हो गया. अच्छा. तो फिर आप कह रहे हो कि आप तो कह रहे हो हिंदू मुस्लिम करता है भारतीय जनता पार्टी, तो ये सारा काम तो आपको मिला है, ये फ्री में मिला है, ये सारा मिला है, आपका ज़िंदगी बदल दिया मोदी ने. इसको बोलते हैं सबका साथ सबका विकास. అయితే ఇది ఏమంటాడు తెలుసా, राहुल गांधी ने बोला अगर कांग्रेस सरकार आती है तो शरीयत के साथ खिलवाड़ नहीं करेंगे, शरीयत के साथ शरिया ला के साथ उंगली नहीं करेंगे. అంటే ఇంత చేసినా మళ్ళా షరియా కావాలా. మళ్ళీ పాకిస్తాన్లో షరియా ఉన్నదా? పెద్ద పెద్ద కొన్ని దేశాలల్లో షరియా ఉన్నదా? ఏం బ్రెయిన్ వాష్ చేస్తుర్రు వీళ్ళకి అని అడుగుతున్నా. విషబీజాలు ఎవరు నిడుపుతుర్రు అని అడుగుతున్నా. వీళ్ళకు వికాస్ కనబడదా అని అడుగుతున్నా. కేవలం షరియా కనబడుతుంది అని అంటున్నా. ఆడ అబ్దుల్ కదీర్ అని ఒకటి కానిస్టేబుల్ ఉండే, అరే ఆడ లొల్లి చేస్తున్నారు, వాళ్ళ మీద ఫైర్ చేయాలని కొట్టానంటే నా ముస్లింల మీద నేను ఎట్లా అటాక్ చేయాలంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయింది. మీకు పరిచయం చేస్తున్నా ఇవన్నిటి. నేను జరిగిన సంఘటనలు చెప్తున్నా, జరగబోయేది మీరు ఆలోచించుర్రు అని చెప్తున్నా. ఇవాళ ప్రశ్న రాజకీయ నాయకులది కాదని చెప్తున్నా, ప్రశ్న మనందరిదని అడుగుతున్నా. మన చైతన్యం ఎంత అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా, పాదాభివందనం చేస్తున్నా. इनको विकास जरूरी नहीं है, इनको केवल शरिया चाहिए. गंगा जमुना तहजीब की बात करना तो बहुत दूर की बात है, ये तो केवल और केवल మతం మీద తేజాబయ్యనికి ప్రయత్నం చేస్తారు తప్ప, తేజా పొయ్యనికి ప్రయత్నం చేస్తారు తప్ప, గంగా జమున తహజీబ్ అన్నది ఇలా జిందగీలో లేదని చెప్తున్నా. ఏనాడైనా మాట్లాడిరా అని అడుగుతున్నా. అందుకే ఒకటే ప్రశ్నిస్తున్నా, అనుభవిస్తారా లేక ఆలోచిస్తారా అని అడుగుతున్నా. వెనకటికి కేసీఆర్ మాట్లాడిండు ఫ్రెండ్స్, అందరికీ సెంటిమెంట్ లేపు ఒక మాట మాట్లాడిండు, బోలో దే తెలంగాణ అని చెప్పని అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత యావత్ కుటుంబం చేసిందల్లో ఒకటే తెలంగాణలో, తేల్లగాకే జానా. ఓ తెలంగాణమా, రేవంత్ రెడ్డిని అడుగు, 6 గ్యారెంటీలు ఆవిరైపోయినాయా? స్ట్రైట్ టు ది న్యూస్ ఫ్రెండ్స్.